హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ సాంగ్ నిన్న రిలీజ్ అయింది, చిక్కిరి చిక్కిరి సాంగ్. ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ రీల్స్ అనమాట. చాలామంది దీంతో రీల్స్ చేస్తున్నారు. సో ఈ సిగ్నేచర్ స్టెప్ అయితే చాలా ఫేమస్ అయిందని చెప్పచ్చు. సో సో ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే మనకు ఆల్రెడీ తెలిసింది. ఏ రకంగా ఆయన కేర్ తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసి సాంగ్ని అయితే కంపోజ్ చేస్తారని చాలామందికి తెలిసింది. సో అదే రకంగా ఈ సాంగ్ కూడా బాగానే వచ్చిందని చెప్పచ్చు. ముందే బుచ్చి సనాబాబు గారు ముందే హింట్ ఇచ్చినారనమాట, మనకు గుర్తొచ్చింది. ఆయన చాలా నెలల కింద చెప్పారు. సో ఏఆర్ రెహమాన్ గారితో 2 పాటలు కంపోజ్ చేసిన చాలా బాగానే వచ్చినాయని చెప్పచ్చు. దాంట్లో ఇది ఫస్ట్ సాంగ్ అనమాట. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ అది ఒక్కొక్కటే రిలీజ్ చేయొచ్చు. సో మొత్తానికైతే సాంగ్ అయితే చాలా సూపర్ అని చెప్పచ్చు. ఆల్రెడీ నిన్న చాలా బిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ సాంగ్ తెలుగు కాక మళ్ళీ 5 లాంగ్వేజెస్లో తెలుగులో పాడిన వారు మోహిత్ చౌన్, తెలుగు మరి హిందీలో మోహిత్ చౌన్ గారే పాడినారు. సో ఇంకా లిరిక్స్ వచ్చేసి బాలాజీ అనమాట. హిందీలో కూడా చాలానే అద్భుతంగా వచ్చింది. మరి కన్నడలో వచ్చేసి సంజీత్ హెగ్డే పాడినారనమాట. సో ఇంకా అక్కడ వరదరాజ్ చిక్కబళ్ళాపూర్ అనే ఆయన లిరిస్ట్ అనమాట. ఇంకా తమిళ్లో వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారి కొడుకు ఏఆర్ అమీన్ గారే ఈ పాటని పాడినారు. సో ఇంకా మలయాళంలో బెన్నీ దయాల్. మొత్తానికి సాంగ్ అయితే చాలా సూపర్. ప్రమోషన్ ముందుగానే ఇచ్చినారనమాట. ముందుగానే మనకు బుచ్చి సనాబాబు గారు ఇంటి ఇచ్చినారు. సో ఏ రకంగా ఉంటుందని ఆయన ఏఆర్ రెహమాన్ గారితో ప్రమోషన్ చేసినారనమాట. ఏఆర్ రెహమాన్ గారు కూడా సో తెలుగు భలే మాట్లాడినారు. సో మొత్తానికైతే సాంగ్ చాలా సూపర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రామ్ చరణ్ అయితే స్టెప్స్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇంకా జాహ్నవి కపూర్ కూడా ఈ పాటలు చాలా అందంగా కనబడిచ్చింది. సో ఆ తర్వాత పల్లె బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ తర్వాత అక్కడుండే వాళ్ళ కోస్టార్స్ కానీ భలే యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు. చూస్తాను తెలుస్తూ ఉంది. బుచ్చిబాబు సనా మనం ఇంత బంధువు చూసిన ఉప్పెన సినిమా ఏ రకంగా తీసినాడని. సో ఇది కూడా ఆ రకంగానే చాలా సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక మనకు తెలిసిండేది ఏఆర్ రెహమాన్ గారి పాటలు ఏ రకంగా ఉంటాయి. ఆల్రెడీ వీడు ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నారనమాట ఏఆర్ రెహమాన్ గారు మరి బుచ్చిబాబు సనా గారు. సో దాంట్లో ఆ వీడియోలో చెప్తారనమాట, సార్ మీ వీడియో చూసినాను, మీ సాంగ్స్ భలే మీరు కంపోజ్ చేస్తారు, అది ఎస్పెషలీ బాంబే సినిమా సాంగ్స్ భలే సూపర్గా ఉన్నాయి సార్ అని చెప్పాను అనమాట. సో దాన్ని నేను ఏఆర్ రెహమాన్ గారితో పనిచేస్తానని వాళ్ళ అన్నతో చెప్తే దాన్ని వాళ్ళ అన్న కూడా లేదు, ఏఆర్ రెహమాన్ని బాగా ఉపయోగించుకో, బాగా మ్యూజిక్ వస్తుందని చెప్పినారనమాట. సో ఇది ఏ రకంగా అంటే ఈ పాటలు చూస్తుంటే సో ఈ కాన్వర్జేషన్ వచ్చేసి బుచ్చిబాబు మనకి ఏఆర్ రెహమాన్ కాన్వర్జేషన్ వస్తే ఒక రకంగా 90sలో మనకి పాటలు గుర్తొచ్చాయి అనమాట. ఏఆర్ రెహమాన్ పాటలు చుక్కుబుక్కు రుచుకరాయలే కావచ్చు, ఇంకా చాలా సూపర్ డూపర్ హిట్ పాటలు అయితే చాలా అద్భుతంగా ఇచ్చినారు ఏఆర్ రెహమాన్ గారు. సో ఈ మధ్యకాలంలో కొంచెం ఏదో ఏఆర్ రెహమాన్ గారు హవా తగ్గిందే అనిపించింది కానీ బట్ అయితే ఏఆర్ రెహమాన్కి ఉండే క్వాలిటీని డిఫరెంట్ అనమాట. సో ఆయన కంపోజ్ చేసే సాంగ్ అయితే మనము చెప్పనక్కర్లేదు, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇంకొకటి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఏ స్ట్రైట్ తెలుగు మూవీ అయినా అటర్ ఫ్లాప్ అయిందని ఒకటి కాన్సెప్ట్ కూడా ఉంది. బట్ ఇది కాదని నేను ఈసారి అనుకుంటున్నాను. సో అది కాకూడదని మనం కూడా కోరుకుంటున్నాము. సో రామ్ చరణ్ సినిమాలో చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఇంకా బుచ్చిబాబు సనా కూడా బాగానే డైరెక్షన్ అయితే చేసినారని చూస్తేనే అప్పుడు తెలిసిపోతుంది. సో ఇంకా దీంతో పాటు కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. ఆయన రోల్ కూడా బాగానే ఉందని మనకి అప్పుడే ఇచ్చినారనమాట బుచ్చిబాబు గారు. సో మొత్తానికైతే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో మనకి ఏదో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉందన్నమాట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఏ తెలుగు మూవీ అయినా అటర్ ఫ్లాప్ అయిందని అనుకుంటున్నారు. సో బట్ ఇది ఈసారి కాకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఏఆర్ రెహమాన్ కూడా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన మ్యూజిక్ అయితే తెలుగులో బాగా చాలా సూపర్గా హిట్ అయిందని చెప్పచ్చు. సో బట్ ఇది హిట్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత సినిమా 100 days పరిగెత్తాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను ఆ దేవుడిని వేడుకుంటున్నాను.
మొత్తానికైతే రామ్ చరణ్ కూడా మనకు తెలిసిందే. రామ్ చరణ్ లాస్ట్ గేమ్ చేంజర్ మూవీ ఏమైందని డివెన్ సినిమా బాగున్నా కూడా అది ప్రేక్షకులు ఎక్కువగా చూడలేకపోయినారు. దానివల్ల సినిమా అనేది బాక్స్ ఆఫీస్లో బోల్తా పడింది అనమాట. బట్ ఇది ఈసారి కాకూడదని అనుకుంటున్నాను. సో చూద్దాం. సో మన ఎప్పుడు ఆల్వేస్ విని మనం బెస్ట్నే కోరుకుంటాం అనమాట. సో ఏఆర్ రెహమాన్ గారు చూడండి, మనం ఏ సాంగ్ తీసుకున్నా ఆయన క్వాలిటీ భలే మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడే విధానం వల్లనే మనకి ప్రేక్షకుల్లో ఆ సాంగ్ని చూడాలని అనిపిస్తుంది అనమాట. సో చెప్పాలనుకుంటే ఆ సాంగ్ అనేది వచ్చేసి బాగానే ఉందని మేము అనుకోవచ్చు. సో ఇప్పుడైతే సాంగ్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే, చాలా సూపర్గా ఉంది. సో దాంట్లో ఈయన స్టెప్స్ కూడా డ్యాన్స్ కంపోజిషను ఎవరు జానీ మాస్టర్ చేసిన డ్యాన్స్ అయితే చేపించిన డ్యాన్స్ అయితే చాలానే బాగుందని చెప్పచ్చు. సో రామ్ చరణ్ గారు చాలా అదరగొట్టారని కూడా చెప్పచ్చు. ఇంకా మోహిత్ చౌహాన్ గారి పాట అయితే భలే సూపర్గా వచ్చింది. ఇంకా కన్నడలో సంచిత్ హెగడే పాటగా పాడినారనమాట. ఇంకా తమిళ్లో వచ్చేసి ఏఆర్ అమీన్. ఇంకా అలాగే సో మొత్తానికైతే పాట అయితే సూపర్ డూపర్ అనేది ఉందని చెప్పచ్చు. సో ఇలాగే మరెన్నో పాటలు కూడా ఈ సినిమా నుంచి రావాలి అని కోరుకుంటున్నాను. సో మొత్తానికి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.